మీడియాలో నటి ఝాన్సీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. లైంగిక ఆరోపణల కేసులో జానీ మాస్టర్ పై నటి ఝాన్సీ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. జానీ మాస్టర్ మధ్యంతర పిటిషన్ ని కోర్టు కొట్టేసిందని తెలిపారు. పని ప్రదేశంలో లైంగిక ఆరోపణలపై కోర్టును ఆశ్రయించారని, ఈ కేసులో జానీ మాస్టర్ పై తెలుగు ఫిలిం ఛాంబర్ గెలిచిందని చెప్పారు. జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పు చాలా ముఖ్యమైందని పోస్ట్ పెట్టారు ఝాన్సీ. డాన్స్ ఫెడరేషన్ పై పోరాటం చేసిన టీఎఫ్సీకి ధన్యవాదాలు తెలిపారు. ఝాన్సీ పోస్ట్ కి జానీ మాస్టర్ కౌంటర్ ఇచ్చారు. సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్లపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ట్వీట్ చేశారు. తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తే జాలేస్తుందని, డాన్సర్ యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ పై తీర్పు వచ్చిందని చెప్పారు. ఈ తీర్పుని మరో కేసుతో ముడిపెడుతున్నారని తెలిపారు. తీర్పు వివరాలు బయటికి వస్తే అసలు నిజం తెలుస్తుందన్న జానీ మాస్టర్, న్యాయమే గెలుస్తుందని, నిజం అందరికీ తెలుస్తుంది అన్నారు. వరుస ట్వీట్లు చూస్తున్నాము. ఇటు ఝాన్సీ అలాగే డాన్సర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి మధ్య ఈ నేపథ్యంలో ఏం జరుగుతోందో డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ అయినట్టు ఆ విషయం ఎంత సంచలనమైందో మన అందరికీ తెలిసిందే. ఆయన ఇప్పుడు ప్రస్తుతం బెయిల్ పైన కూడా బయటకు రావడం జరిగింది. కానీ విషయం సద్దుమణుగుతుంది అనుకుంటున్న ఈ టైంలో మళ్ళీ ఇటీవల నటి ఝాన్సీ తన ఇన్స్టాగ్రామ్లో చేసినటువంటి పోస్ట్ మళ్ళీ ఇప్పుడు వివాదానికి దారితీస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవలనే కోర్టు ఎవరైతే జానీ మాస్టర్ జిల్లా కోర్టుకు వెళ్ళటమో ఆ కేసుకు సంబంధించి కోర్టు కూడా జానీ మాస్టర్ యొక్క విజ్ఞప్తిని కూడా కొట్టేసినట్టుగా ఆమె ఇన్స్టాలో పోస్ట్ చేయడం జరిగింది. అయితే దీనిపైన కౌంటర్గా మరొకసారి జానీ మాస్టర్ కూడా ఇటు ఝాన్సీకి కౌంటర్ ఇస్తూ తను కూడా ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ కూడా చేయడం జరిగింది. ఇంతవరకు అసలు జానీ మాస్టర్ చేసినటువంటి కామెంట్ ప్రస్తుతం చూస్తుంటే ఇది కూడా ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఝాన్సీకి కూడా ఇది కౌంటర్ ఇస్తున్నట్టుగానే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఝాన్సీ చేసిన దాన్ని బట్టి చూస్తుంటే ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో దానికి వ్యతిరేకంగానే ఇప్పుడు మొత్తం కూడా రావడం జరిగింది అన్నట్టుగా ఝాన్సీకి పోస్ట్ చూస్తుంటే అయింది. కానీ జానీ మాస్టర్ గమో ఇది ఈ కోర్టు కొట్టేసిన కేసు ఏదైతే ఉందో అది డ్యాన్స్ మాస్టర్ యూనియన్స్కి సంబంధించినటువంటి తాను వేసినటువంటి బిల్లుకి సంబంధించి దాన్ని కోర్టు కట్టేసింది తప్పితే ఇది కాదు అనేది కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. నిజాలు ఏంటి అనేది కూడా త్వరలో అన్నీ కూడా బయటకు వస్తాయని, అప్పుడు ఎవరు ఏంటి అనేది కూడా తెలుస్తున్నట్టుగా ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇటీవల చూడవచ్చు జానీ మాస్టర్ పైన మరొకసారి ఎవరైతే ఆరోపణలు చేశారో గతంలో ఆమె కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా మళ్ళీ జానీ మాస్టర్ పైన ఆరోపణలు చేస్తూ ఉండటం కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు ఆమెతో పాటు ఇటు ఝాన్సీ కూడా మరొకసారి ఇట్లా సోషల్ మీడియాలో జానీ మాస్టర్కి వ్యతిరేకంగా పోస్టులు చేయడంతో మరొకసారి కూడా జానీ మాస్టర్ విషయం మాత్రం మరొకసారి కూడా వివాదం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఇప్పుడు జానీ మాస్టర్ ప్రస్తుతం బెయిల్ పైన రావడం జరిగింది కాబట్టి దానిపైన ఏం గురించి స్పందిస్తాడో చూడాలి. సో అసలు ఇప్పుడు తీర్పు దేని గురించి వచ్చింది, ఆ కేసు ఏంటి, దేనికి సంబంధించి నటి ఝాన్సీ కావచ్చు అలాగే జానీ మాస్టర్ కావచ్చు, వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు? అంటే జానీ మాస్టర్ చెప్తున్న దానికి ఏంటంటే గతంలో డ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించి యూనియన్కి సంబంధించి ఎలక్షన్స్ జరగడం జరిగింది. అది చట్ట విరుద్ధంగా తనకు తెలియకుండా మొత్తం కూడా ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించి వాళ్ళే మొత్తం కూడా నిర్వహించుకోవడం జరిగిందని దానికి వ్యతిరేకంగానే ఆయన కోర్టును కూడా ఆశ్రయించినట్టుగా చెప్తున్నాడు. దానికి అయితే ప్రస్తుతం డ్యాన్స్ అసోసియేషన్ కూడా దానిపైన ఒక తీర్పు కూడా ఇవ్వడం, అది ఇప్పుడైతే ఎవరైతే గెలిచారో ఆ మెంబర్స్కి వాళ్ళకి అనుకూలంగా తీర్పు రావడం అనేది కూడా ఆయన ఇప్పుడు ఇన్స్టాలో పోస్ట్ చేసిన బట్టే తెలుస్తుంది. కాకపోతే దీన్ని వక్రీకరించేసి ఇప్పుడు నటి ఝాన్సీ, ఎందుకంటే ఇప్పుడు ఫిలిం ఛాంబర్ నుంచి కొంతమంది మహిళలకు సంబంధించి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నా వారి కోసం ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయాలి. అందులో భాగంగానే ఝాన్సీ కూడా ఉండటం జరిగింది. ఆమె ఇప్పుడు ఈ విషయాన్ని ఇదే విషయం పైన కోర్టు తీర్పు ఇచ్చినట్టుగా మాట్లాడటం చూస్తుంటే ఇది కాదనేసి జానీ మాస్టర్ చెప్తున్నాడు. అయితే ఇప్పుడు జానీ మాస్టర్ చెప్తున్నదేమో చూస్తుంటే డ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించి అని ఇక్కడ వస్తున్నది. కాకపోతే ఝాన్సీ చెప్తున్న దాని ప్రకారం చూస్తున్నా జానీ మాస్టర్ ఏదైతే లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో దానిపైన ఫిలిం ఛాంబర్ తనపైన మొత్తం కూడా కేసు ఫైల్ చేసే విధంగా యాక్షన్ తీసుకునే విధంగా చూస్తున్న ఈ టైంలోనే ఫిలిం ఛాంబర్కి వ్యతిరేకంగా అతను కోర్టుకు వెళ్ళటం జరిగింది. దాన్ని కోర్టు కట్టేసినట్టుగా ఝాన్సీ కూడా చెప్తుంది. కాబట్టి మరి ఈ రెండిట్లో ఏది వాస్తవం అనేది కూడా మరొకసారి మొత్తం కూడా కోర్టు ఆర్డర్ బయటకు వస్తే కానీ అదిగే తెలిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడం చూస్తుంటే మరొకసారి ఈ గతంలో జరిగినటువంటి సంఘటన మళ్ళీ కూడా వివాదం అయితే అవుతుంది. థ్యాంక్ యూ వెంకట్.